ఏపీలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు. ఒక్కడిని ఎదుర్కోవడానికి అంతా కూటమి కట్టారని విమర్శలు కురిపించారు. సామాజిక న్యాయం అంటే తమ ప్రభుత్వంలోనే జరిగిందంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ధర్మాన్ని గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను ఓడించేందుకు ఏకంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలిపించుకొని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు సిద్ధమేనా అడుగుతాను. మన ఆదాయాన్ని, ప్రభుత్వం మనకు అందించే సహాయాన్ని, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల చెడు జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకుని మీ కుటుంబం అంతా కూడా కూర్చొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ ఆడపడుచులతో, అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంటి ఇల్లాలితో మాట్లాడండి. చిన్నపిల్లలని వదిలేయకుండా పిల్లలతో కూడా మాట్లాడండి, అభిప్రాయం తెలుసుకోండి. అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన నిర్ణయం తీసుకోమని తర్వాతే ఓటు వేసే ముందు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందే నేను చెప్పా, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు ఇది. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ బిడ్డ మీ ఇంటికి, మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి గ్రామ, వార్డు సచివాలయాలు. తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ సచివాలయాల నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే మీ జగన్, మీ బిడ్డ. మరో 4 అడుగులు అదే గ్రామంలో, మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్ బడి. ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మరో 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష, అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే అదే విలేజ్ క్లినిక్ చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ అక్క చెల్లెమ్మల పేరిట ఇచ్చిన ఇళ్ల పట్టాలతో అక్కడే నిర్మాణం అవుతా ఉన్న కాలనీలు, ఆ కాలనీలు చూస్తా ఉంటే, ఆ ఇళ్ల నిర్మాణాలు జరుగుతా ఉన్న కాలనీలు చూస్తా ఉంటే గుర్తుకొచ్చేది